ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు నామముపేట మీ అందరికీ శుభములు. చిన్న ప్రార్థన చేసుకొని దేవుడు ఒక వాక్యం విందాం. పరిశుద్ధుడైన దేవ, ప్రియ పరలోకపు తండ్రి, మీ బంగారు పాదములకు స్తోత్రం నాయన. గత సంవత్సరం అంతా మమ్మల్ని కాపాడి, గత రోజులన్నీ కాపాడి తండ్రి ప్రభ, నిన్నటి రోజున కాపాడి, ఈరోజు ఉదయకాలమే నీ వాక్యం వినడానికి నీవు మాకిచ్చిన ఈ కృపను బట్టి నీకు వందనాలు. నువ్వు మాట్లాడుతుండగా వినగలిగిన చెవులు, గ్రహించగలిగిన హృదయం, స్పందించగలిగిన జీవితం మాకు దయచేయమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రియులారా, మామూలుగా ఆలోచించవలసిన విధానంలో ఆలోచించకుండా మరి వేరే రీతిగా ఆలోచిస్తున్నప్పుడు కొంతమందిని చూసి మనం ఏమంటామంటే, ఏంటి వంకర టింకరగా ఆలోచిస్తున్నావు అని చెప్తూ ఉంటాం. తిన్నగా ఆలోచించడం చేత కాదా అని అంటూ ఉంటాం. ఒక్కొక్కసారి వ్యక్తి ఇటు అటు కదులుతూ నడుస్తూ ఉంటే, వంకర టింకరగా నడుస్తున్నావేంటి, సరిగ్గా నడవటం చేత కాదా అని అంటూ ఉంటాం. ఒక్కొక్కసారి కొంతమంది కొన్ని నిర్ణయాలు తీసుకున్నప్పుడు అన్నీ కూడా వంకర బుద్ధులేనండి అని అంటూ ఉంటాం. అంటే జీవితాల్లో చాలామందికి ఈ వంకరగా క్రికెట్ వేస్ చాలా ఉంటాయండి. ఆలోచనలో కావచ్చు, తలంపులో కావచ్చు, మరి జీవితంలో కావచ్చు, మరి వంకర టింకర్గా ఆలోచిస్తూ ఉంటారు. మరి బైబిల్ మనకి ఈరోజు నేర్పిస్తుంది ఏంటంటే, నీ వంకర టింకర జీవితాన్ని నేను సరళం చేస్తానని చెప్తున్నాడు. మరి చూద్దాం. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 3-4 వచనాల్లో, వంకరవి చక్కగాను కరుకైనవి సమముగాను ఉండవలెను అని అంటున్నాడు. మన దేవాది దేవుడికి మనం స్ట్రైట్గా, సరళంగా, నీట్గా ఉండటం ఆయనకు చాలా ఇష్టం అండి, మన దేవాది దేవుడికి. మరి వంకరి జీవితాన్ని మరి వంకరి మాటని లేదా వంకరి చేతని ఎలా సరి చేసుకోవాలో మనం ఆలోచించే ముందు ఎక్కడెక్కడ ఈ వంకరతనము కనిపిస్తుందో మనం చూసినట్లయితే, ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం 5వ వచనంలో, మూర్ఖత గలవాడు వంకరగా ఆలోచిస్తాడు. అంటే మూర్ఖుడు మరి చాలా వంకరగా ఆలోచిస్తాడని బైబిల్ మనకి నేర్పిస్తుంది. అలాగే సామెతలు 14:2లో మనం చూస్తే, కుటిల చిత్తుడు మరి వంకర టింకరగా ఆలోచిస్తూ ఉంటాడు. అంతేకాదు, లోబి గలవాడు అంటే అత్యాశకు పోయేవాడు కూడా చాలా రాంగ్గా ఆలోచన చేస్తూ ఉంటాడు. పరిశుద్ధ గ్రంథంలో ఇలా మంచిగా ఆలోచించకుండా చెడుగా ఆలోచించి తన జీవితాన్ని వంకర టింకరగా చేసేసుకున్న ఒక వ్యక్తి ద్వారా అతనే కాదు, అతని కుటుంబంలో ఏం జరిగిందో మన పరిశుద్ధ గ్రంథం నుంచి నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయం 1-27 వచనాల వరకు మనం చూసినట్లయితే, ఎలీషా ప్రవక్త దగ్గర నామాను అన్న సేవకుడు ఉన్నాడు. ఎలీషా ఎవరండి? ప్రవక్త. ఆ ప్రాంతం అంతా కూడా అతను దేవుడి పేరిట చాలా అద్భుతాలు చేస్తున్నాడు. మనకందరికి తెలుసు, ఏలియా ప్రవక్త కంటే ఎలీషా ప్రవక్త 2 అభిషేకం పొంది ఉన్నాడు. చాలా గొప్ప కార్యాలు దేవుడు అతని ద్వారా చేస్తూ ఉన్నాడు. అయితే సిరియాలో ఉన్న ఒక సిరియా రాజుకి మరి కుష్ఠరోగం వచ్చింది. కుష్ఠరోగం వచ్చినప్పుడు మరి ఆ రాజు కుష్ఠరోగంతో ఉన్నాడు, బయటికి రాలేరు కదండి, అంటరాని వాళ్ళగా ఉంటారు. ఆ కాలంలో కుష్ఠరోగం అంటే దేవుడి యొక్క కోపాగ్నికి గురయ్యారు, పాపం చేస్తున్నారు కాబట్టి ఈ రోగం వచ్చిందని రోగిని వెలివేసేవాళ్ళు. అదే రాజుకే వచ్చిందంటే రాజ్య భారాన్ని ఆయన చేసుకోలేడు, చాలా మానసికంగా కృంగిపోతుండవచ్చు. రాజభవనంలో ఉంటున్న సమయంలో మరి అక్కడ పనిచేస్తున్న పని మనిషి ఒక ఆమె రాజుగారి అవస్థని చూసి, కష్టాన్ని చూసి రాణిగారి దగ్గరికి వెళ్ళి ఏమని చెప్తుంటే, రాజుగారు నా మాటగా అనుకోకపోతే మా దగ్గర ఒక ప్రవక్త ఉన్నారు, ఆయన ప్రార్థన చేస్తే ఇలాంటి రోగాలన్నీ స్వస్థత జరుగుతాయి అని చెప్పిందండి. పని మనిషి చెప్పింది కదా అని చిన్నతనం చేయకుండా ఆయన ఏం చేస్తున్నాడంట, రాణి వెళ్ళి రాజుకు చెప్పడం, రాజు సరైన ఆశ పెట్టుకొని బయలుదేరాడండి. అతని సైన్యం అంతా మరి స్వస్థత జరిగితే ఏమేమి ఇవ్వాలని బంగారం, వెండి, మరి పశువులని, గొర్రెలను, మేకలని, చాలా రకమైన వస్త్రాలను అన్నీ తీసుకొని ఆయన బయలుదేరి వచ్చేసాడు.
వచ్చాడండి. సిరియా దేశం నుంచి మరి ఎలీషా ప్రవక్త దాకా వచ్చాడు. వచ్చిన తర్వాత అక్కడ జరుగుతుంది ఏంటంటే, మనకందరికీ తెలుసు, మరి ప్రవక్త బయటికి వచ్చి అతను చేయి పెట్టి ప్రార్థన చేయలేదు. కానీ నువ్వు వెళ్ళి అక్కడున్న సరస్సులో వెళ్ళి 7 సార్లు మునగమన్నాడు. రాజుగారికి చాలా కోపం వచ్చేసిందండి. కోపం వచ్చేసిన తర్వాత అతను ఏం చేస్తున్నాడంటే, మా దగ్గర లేవా అని అతని ఇంటి చుట్టుపక్కల ఉన్నవి, ఆయన దేశంలో ఉన్న అన్ని చెరువులు, సరస్సులు, అన్ని నదులు పేర్లు చెప్పేశాడు. అయినా కూడా అక్కడ ఉన్న ఇంకొక సేవకుడు తనతో పాటు వచ్చినవాడు, ఇంత దూరం వచ్చాం కదా, ఆయన మాట వింటే ఏం పోయింది అన్నప్పుడు మళ్ళీ తగ్గించుకొని ఆ నీటిలో 7 సార్లు మునిగినప్పుడు ఆయన శరీరంలో ఉన్న కుష్ఠరోగం పోయి పసిబిడ్డలాగా అయిపోయాడట. అంటే చాలా అందంగా తయారయ్యాడు. అసలు కుష్ఠ రోగం ఒక ఆనవాళ్ళు కూడా అతనికి మచ్చ కానీ మడత కానీ ఏది కూడా లేకుండా పసిబిడ్డ చర్మంలాగా ఆయన చర్మం అయిందటండి. అయితే ఎంతో సంతోషంగా మళ్ళీ ప్రవక్త దగ్గరకు వచ్చి తాను తెచ్చిన కానుకలని చాలా రాజుగారు వచ్చారంటే మామూలుగా ఉండదు కదా, కానుకలన్నీ తీసుకొని వచ్చి అతనికి ఇస్తున్నప్పుడు అని అన్నాడు, మీ దగ్గర కానుక తీసుకోమని నా దేవుడు మరి పర్మిషన్ ఇవ్వలేదు, నాకు వద్దు అన్నాడండి. ఈ మాట అంతా పక్కనున్న నామాన్ని వింటూ ఉన్నాడు. సరే రాజుగారు బతిలాడు ఉంటారు, అయినా కూడా ప్రవక్త వద్దన్నాడు. ఆయన మళ్ళీ తిరిగి తన గుర్రాల మీద మరి గాడిదల మీద అలా వెళ్ళిపోతున్న సమయంలో కొద్ది దూరం వెళ్ళిన తర్వాత ఈ నామాను మనసులో అనుకున్నాడు, పిచ్చోడు మన ఎలీషా ప్రవక్త, ఇంత బంగారం, ఇంత వెండి, ఇన్ని సామాన్లు, వస్త్రాలు ఇన్ని తీసుకుంటే ఏం పోయేది అని చెప్పి ఆలోచన చేసి ఆయన ప్రవక్త పక్కన ఉన్న వ్యక్తి పరిగెత్తుకుంటూ మరి ఎక్కడికి వెళ్తున్నాడండి, ఆ సిరియా రాజు దగ్గరికి వెళ్తున్నాడు. వెళ్ళి, అయ్యా మీకైతే చెప్పాడు కానీ మళ్ళీ నాకు చెప్పాడు, ఎవరో వచ్చారట, వాళ్ళకి కావాలి, మీరు తెచ్చిన కానుకలు తెమ్మన్నాడని చెప్పి అబద్ధం చెప్పి ఆ కానుకలన్నీ తీసేసుకున్నాడండి. తీసుకొని తెచ్చి ప్రవక్త దగ్గర పెట్టకుండా తీసుకొని ఇంట్లో పెట్టాడండి. ఇంట్లో పెట్టినప్పుడు వంక టింకరగా ఆలోచిస్తున్నాడు, వక్ర బుద్ధితో ఉన్నాడు, కుటిల బుద్ధితో ఉన్నాడు, ఓవర్ నైట్ రిచ్ అయిపోవాలన్న ఆలోచనలో ఉన్నాడు. జాగ్రత్త సుమ. ఏమైందంటే అక్కడికి వెళ్ళాడు, అన్ని సామాన్లు బంగారం అంతా ఇంట్లో పెట్టేశాడు. ఏం తెలియనట్టు వచ్చి ప్రవక్త పక్కన నించున్నాడు. ఎక్కడికి వెళ్ళావు ఇప్పుడు దాకా అంటే, నీ పక్కనే ఉన్నాను కదా అన్నాడు. అప్పుడు ప్రవక్త చెప్తున్నాడు, నువ్వు పరిగెత్తుకుంటూ వెళ్ళినప్పుడు నా హృదయం, నా మనసు నీ వెంట రాలేదా? నువ్వు ఎంత పని చేసావు? ఆ సిరియా రాజుకున్న కుష్ఠము, ఇప్పుడు ఆ కుష్ఠరోగము నీకు, నీ కుటుంబం మొత్తానికి వచ్చింది అని చెప్తున్నాడండి. చూసారా, ఏదైతే ప్రవక్త వద్దన్నాడో అది సేవకుడు తీసుకొని ఈ వంకరగా ఆలోచించి, కుటిల బుద్ధితో ఆలోచించి, లోబితనంతో ఆలోచించి ఏ రోగం తెచ్చుకున్నాడండి? ఏ రోగానికైతే స్వస్థత జరిగి సిరియా రాజు వెళ్ళిపోయాడో ఆ రోగమే తనకు అంటిందండి. ప్రియులారా, ఈ మాట జాగ్రత్తగా గమనించుకోవాలి. మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుడు మన జీవితంలో దేవుడు వద్దు అన్నవి మనం చేయవద్దు, కావాలన్నవి ఆపకుండా పని చేయాలి. అప్పుడు దేవుడు ఏం చేస్తాడు తెలుసా? ఆయన మీద ఆధారపడి ఈ వక్ర బుద్ధులు మానేసి, ఈ కుటిల తత్వాన్ని మానేసి మనం దేవుడి సన్నిధిలో ప్రార్థన చేస్తే దేవుడు మన జీవితంలో ఏం చేస్తాడన్నది ఈరోజు సత్యాన్ని మనం నేర్చుకుందాం. యెషయా గ్రంథం 45వ అధ్యాయం 2-3 వచనాలు. ఈరోజు నీ అవసరతలో ఉన్నావా? లేదా దేనికైనా ఆశపడి ఉన్నావా? నువ్వు జీవితంలో ఏదన్నా కోరుకుంటున్నావా? అప్పు సమస్యలో ఉన్నావా? సంఘంలో బలహీనమైన స్థితిలో ఉన్నావా? ప్రభు ఏమంటున్నాడో చూడు, నేను నీకు ముందుగా పోవచ్చు, మెట్టగా ఉన్న స్థలములను సరళం చేస్తాము. నేను ముందుగా వెళ్తూ వంకరగా ఉన్న స్థలాలని ఐ మేక్ ద క్రూకెడ్ వే స్ట్రైట్ అంటాడు. అక్కడ స్ట్రైట్గా చేసి ఇత్తడి తలుపులను పగలగొట్టేదను, ఇనుప గడియలను విడగొట్టేదను, పేరు పెట్టి నేను పిలిచిన ఇజ్రాయెల్ దేవుడైన యెహోవా నేనే అని నీవు తెలుసుకొనుటకు
అంధకార స్థలములో ఉంచబడిన నిధులను, రహస్య స్థలంలోని మరుగైన ధనమును నీకు ఇచ్చేదను. చూడండి, ఈరోజు ప్రభు నీతో చెప్తున్నాడు, నీవు అవసరతలో ఉన్నప్పుడు నువ్వు వేరే వక్రబుద్ధులు ఆలోచించాల్సిన అవసరం లేదు, కుటిల మనస్తత్వం ఆలోచించాల్సిన అవసరం లేదు. చిన్న విషయంలో నువ్వు నమ్మకంగా ఉంటే గొప్ప విషయాల దేవుడు నీకు ఇస్తాడు. చూడండి, ఇత్తడి తలుపులు పగలగొడతానంటున్నాడు, ఇనుప గడిగలు విరగొడతానంటున్నాడు. మన ఈ మధ్య ఒకళ్ళు ప్రార్థన చేసినప్పుడు నాకు చెప్తున్న మాట ఏంటంటే, సమస్యకు ఆల్రెడీ పరిష్కారం చేసేసాడు అక్క దేవుడు. మనం చేయాల్సింది ఏంటంటే స్తుతించి ఆ పరిష్కారం చేసిన వాటిని స్వతంత్రించుకోవటమే. ప్రియులారా, అంధకార స్థలంలోకి నువ్వు నేను వెళ్ళలేం. ఇత్తడి తలుపులను మనం పగలగొట్టలేం, ఇనుప గడిగలను మనం పగలగొట్టలేం, విరగొట్టలేం. మన దేవుడు పగలగొట్టి అంధకార రహస్య స్థలంలో నీ కోసం దాచిపెట్టినది నీకు స్వతంత్రం చేస్తాడంట. ఎందుకంటే నీవు దేవుడిని నమ్మావు కనుక, నేనే నీ దేవుడనని నువ్వు సెలవిచ్చావు కనుక. ఈరోజు ప్రియులారా, మరి వంకర బుద్ధులు అన్నీ కూడా ప్రభు సన్నిధిలో సమర్పించి దేవుడి సన్నిధిలో క్షమాపణ కోరి మరి దేవుడి యొక్క ధననిధిని, దేవుడి యొక్క నిత్య జీవాన్ని మనం పొందుకుందాం. అలాంటి కృప దేవుడు మనకు దయచేయను గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన దేవ, ప్రియ పరలోకపు తండ్రి, మీ బంగారు పాదములకు స్తోత్రం నాయనా. అవును ప్రభ, మాలో చాలా చపలచత్వం ఉంటుంది ప్రభ, కుటిలత్వం ఉంటుంది ప్రభ, మోసపూరికమైనవి ఉంటాయి తండ్రి, వంకర బుద్ధులు ఉంటాయి ప్రభ. అవన్నీ మా జీవితం నుంచి తీసివేసి ప్రభ, మా ఇరుకైన మార్గాలను ప్రభ, వంకర జీవితాన్ని సరళము చేసి తండ్రి ప్రభ, అయ్యా తండ్రి, మాలో నువ్వు కావలసిన జ్ఞానాన్ని మాకు దయచేసి ప్రభ, మమ్మల్ని నడిపించి నువ్వు మహిమ పొందుకోమని యేసు నామం ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్.